truths are unspoken. Shiva Radio. ఎపిసోడ్ 273 కిస్ ఆఫ్ డెత్. శివ కురుమిత్ర చెప్పిన ఇన్ఫర్మేషన్ గురించి ఆలోచిస్తూ సాకిబ్ నాయక్ అంబరీష్ పై స్పై చేయమని కురుమిత్రకి చెప్తాడు. అదే సమయంలో లేజినోవా శివ దగ్గరికి వస్తుంది. తన శివ కోసం పెద్ద గిఫ్ట్ తీసుకునొచ్చానని రాయల్ ఇంటెలిజెన్స్ బ్యూరో గురించి నిరంజన్ ప్లాన్ గురించి చెప్తుంది లేజినోవా. సిటీలోని రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ యొక్క టాప్ కమాండర్ క్లో. అతను నిరంజన్ కి సన్సెట్ కి అనుసంధానంగా ఉండే అధికారి కూడా. అతను చెన్నై ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క మోస్ట్ పవర్ఫుల్ ఏజెంట్, ఏ కంటే ఎక్కువ ఫైటింగ్ స్కిల్స్, వెయిటేజ్ ఉన్న ఎక్స్పర్ట్. అతని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. అతని కోడ్ నేమ్ కిస్ ఆఫ్ డెత్ అని అన్నది లేజినోవా. శివ నిశ్శబ్దంగా ఇచ్చిన డాక్యుమెంట్ వైపు చూశాడు. ఆ డాక్యుమెంట్ చాలా కీలకమైనది. ఇది రాయల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ది ఎంపైర్ లోని మోస్ట్ సీక్రెట్ డాక్యుమెంట్. అందులోని అన్ని వివరాలు రికార్డ్ చేసి ఉన్నాయి. క్రోమియర్ ఫ్యామిలీ ఇలాంటి డాక్యుమెంట్స్ సంపాదించడానికి ఎలాంటివే యూజ్ చేసిందో తెలియదు, కానీ ఒక విధంగా లేజినోవా రాయల్ ఇంటెలిజెన్స్ బ్యూరో జీవితాలన్నీ తన చేతిలో పెట్టుకుంది. ఇది పెద్ద విషయమే, కానీ ఏవి ఏమీ కాదు. మిస్టర్ శివ, మ్యాటర్ ఏంటి? నేను మిమ్మల్ని మోసం చేయలేదు. ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పటికైనా మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? ఇప్పటికైనా నాకు ఆ రైట్ ఉందా? మా క్రోమియర్ ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ కి హానెస్ట్ అండ్ రియల్ ట్రీట్ ఇస్తుంది. ఈ విషయం మీరు నమ్మొచ్చు అని అన్నది లేజినోవా. శివ ఇండిఫరెంట్ గా చూస్తూ, ఈ మిషన్ కంప్లీట్ అయ్యాక చెన్నై సిటీలో మీ ఫ్యామిలీకి ప్లేస్ ఉంటుంది అని అన్నాడు. నేను మిస్టర్ శివ ఎబిలిటీని నమ్ముతున్నాను అని నవ్వుతూ అన్న లేజినోవా, మిస్టర్ శివ, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని లేచి నిలబడి, ఎల్లుండి క్రోమియర్ ఫ్యామిలీ చెన్నై సిటీలో గ్రూప్ ఆఫ్ కంపెనీని ఏర్పాటు చేసి ఓపెనింగ్ సెరమనీకి మీరు కూడా రావాల్సిందిగా నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. మీరు మాకు సంతోషకరమైన కోఆపరేషన్ ఇస్తారని కోరుకుంటున్నాను అని తన చెయ్యి ముందుకు చాచి చిరునవ్వుతో అన్నది. శివ నెమ్మదిగా లేచి లేజినోవాకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మిస్టర్ శివ, నేను మీ నుంచి వచ్చే గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చిరునవ్వుతో ప్రెసిడెంట్ ఆఫీస్ నుంచి వెళ్లిపోయింది లేజినోవా. శివ తల ఊపి సైలెంట్ గా ఉన్నాడు. లేజినోవా బ్యూటిఫుల్ అండ్ హాట్ ఫిగర్, టెంపర్మెంట్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. అదే లెక్కలేనంత మంది అబ్బాయిలకి కలల రాకుమారిగా ఆమె ఖచ్చితంగా సరిపోతుంది. లేజినోవా ఒక చార్మింగ్ గ్లోబిన్. శివ పొజిషన్ లో అతను కాక మరొకరుంటే ఆమెను చూసి పిచ్చి వాళ్ళైపోయేవాళ్ళు. ఆమె అందించిన ఛాన్స్ ని తీసుకునేవాళ్ళు. కానీ శివ లాంటి పని ఎప్పుడు చేయడు. ఇప్పుడు లేజినోవా అతనికి హెల్ప్ కూడా చేసింది. రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ యొక్క ప్లాన్ గురించి ఆమె చొరవ తీసుకునొచ్చి శివకి చెప్పకపోతే అతని ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యేవి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. అవును, నేను చెన్నైలోనే రాయల్ మిలిటరీ ఇంటెలిజెంట్ ఆఫీసర్ ని గెలిస్తే అప్పుడే సన్సెట్ ఇంపీరియర్ కి నిరంజన్ కి మధ్య ఉన్న సీక్రెట్ ని కనుగొనవచ్చు అని అనుకున్న శివ కురుమిత్ర అని పిలిచి తన చేతిలోని ఎల్లో కలర్ డాక్యుమెంట్ వైపు కూల్ గా చూస్తున్నాడు. కురుమిత్ర నిశ్శబ్దంగా ఆఫీస్ లోకి వచ్చి, ఎస్ మిస్టర్ వసి అని అన్నాడు. కురుమిత్ర, ఈ డాక్యుమెంట్ ని పూర్తిగా చదివి తర్వాత నేను చెప్పింది చెయ్యి అని తేలిగ్గా అన్నాడు శివ. చెన్నై ఇంటర్నేషనల్ హోటల్లో 12వ అంతస్తులోని లగ్జూరియస్ సూట్ లో బ్లాక్ కోట్ వేసుకున్న ఫారిన్ యువకులు నిలబడి ఉన్నారు. అక్కడ ఉన్న అందరి ముఖాల్లో భయంకరమైన హంతక హవా ఉంది. క్లోజ్ స్మోక్ పైప్ నోట్లో పెట్టుకుని సోఫాలో కూర్చుని ఉన్నాడు. అందరూ అతని వైపు రెస్పెక్ట్ఫుల్ గా చూస్తున్నారు. నేను మీకు పంపిన పిక్ చూశారు కదా, వాడి తల తీసుకురావాలి. అతను ఇండియాకు చెందిన వ్యక్తి, పేరు శివ. ఇతను ఇంపీరియల్ సర్కిల్లోని రిచెస్ట్ ఫ్యామిలీకి చెందిన వారసుడు అని అన్న క్లో డీప్ గా స్మోక్ తీసుకుని నెమ్మదిగా, మునుపటి ఇంటెలిజెన్స్ డేటా అనాలిసిస్ ప్రకారం శివ అతని చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ A1 పొజిషన్ కంటే ఎక్కువ ఫైటింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉన్నారు. శివ యొక్క ఫైటింగ్ స్కిల్స్ ప్రస్తుతానికి తెలియదు. అతను ఖాళీ చేతులతో ఫైట్ చేయడానికి ఇష్టపడుతున్నాడని తెలిసింది. కాబట్టి అతనికి ఆయుధంతో పని లేదు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకుంటూ పోతున్నాడు క్లో. వైట్ స్కిన్ ఉన్న ఓ వ్యక్తి క్యూలో నుంచి బయటకు వచ్చాడు. అతను గంభీరంగా మిలిటరీ సెల్యూట్ చేసి, రిపోర్ట్ ఆఫీసర్ మై లార్డ్, మీరు మాకు పంపిన మొత్తం ఇన్ఫర్మేషన్ మేము జాగ్రత్తగా స్టడీ చేశాం. మేమంతా కలిసి ఈ శివ కోసం 3 ప్లాన్స్ వేశాం అని అన్నాడు. క్లో గాఢంగా స్మోక్ చేస్తూనే ఆ వ్యక్తి చెప్పేది వింటున్నాడు. ఆ వ్యక్తి చప్పట్లు కొట్టాడు. దాంతో రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన కొందరు ఎలైట్ ఏజెంట్స్ వచ్చి సెల్యూట్ చేశారు. మిస్టర్ క్లో, శివపై బ్లాస్టింగ్ ఆపరేషన్ తో అటాక్ చేసేందుకు బ్లాస్టింగ్ టీమ్ ని ఏర్పాటు చేయడం, సీక్రెట్ గా టైమింగ్ ఎక్విప్మెంట్ ని ఇన్స్టాల్ చేయడం, ఆ వెంటనే అతన్ని ఒక్కసారిగా చంపేయడం, ఇదే ప్లాన్ ఏ. ప్లాన్ బి, స్నైపర్ టీమ్ ని తీసుకొచ్చి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి స్నైప్ చేయడం. ప్లాన్ సి, ఆర్మీ అని చెయ్యి ఊపటంతో వెంటనే అనేక మిలిటరీ ఏజెన్సీ, ఆర్మీ ఏజెన్సీ మెటల్ బాక్సులు తీసుకొని వచ్చి వాటిని ఓపెన్ చేశారు. వాటిలో లైట్ ట్రాన్స్లేషన్ అండ్ మోస్ట్ అడ్వాన్స్ స్నైపర్ గన్స్ ఉన్నాయి. అదనంగా పాకెట్ టైం బాంబ్, అన్ని రకాల సిగ్నల్ బ్లాకర్స్, హైటెక్ ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి. మై లార్డ్, నేను ఏర్పాటు చేసిన 3 ప్లాన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఏమైనా మార్పులు చేయాలంటారా, లేదా మళ్ళీ కొత్త ప్లాన్ ఆలోచించమంటారా అని అడిగాడు ఆ వ్యక్తి. క్లో డీప్ గా పొగ పీల్చి తల ఊపి, మీరు ఈ ప్లాన్స్ ని ఇంప్లిమెంట్ చేయలేరు. శివతో డీల్ చేయడం చాలా కష్టం అని గంభీరంగా అన్నాడు. అంతా ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. ఇంతలో అతని ఫోన్ కి మెసేజ్ వచ్చింది. అది చూసిన క్లో బ్రుకుటి ముడిపడింది. ఫోన్ పక్కన పెట్టేసి, ఇప్పుడే ప్లాన్ మారిపోయింది. శివని డైరెక్ట్ గా చంపాల్సిన అవసరం లేదు. అతని కాళ్ళు చేతులు నరికేసినా పర్వాలేదు, కానీ అతను ఊపిరి పీల్చుకుంటూనే ఉండాలి. అతనిని ప్రాణాలతో బంధించాలి
అని గంభీరంగా అన్నాడు. అంతా ఒకరి మొహం ఒకరు చూస్తున్నారు. మీరు మళ్ళీ కొత్త ప్లాన్స్ ని రెడీ చేయండి. గుర్తుంచుకోండి, అతని కిందున్న బాడీ గార్డ్స్ A1 రేంజ్ కంటే మోర్ ఎఫెక్టివ్ గా ఉన్నారు అని అన్నాడు క్లో. మిస్టర్ క్లో, మీరు శివని బ్రతికే ఉండాలని అంటున్నారా అని ఆ ఏజెంట్ ఇబ్బందిగా అయోమయంగా క్లో వైపు చూస్తూ అన్నాడు. స్ట్రాంగ్ పర్సన్ ని చంపడం ఒక ఎత్తైతే అతన్ని సజీవంగా పట్టుకోవడం అనేది మరో ఎత్తు. రెండు ఒకేలా ఉండవు. స్ట్రాంగ్ పర్సన్ ని బంధించడం కంటే చంపడం చాలా ఈజీ. అందున A1 లెవెల్ స్ట్రాంగ్ పర్సన్ ని పట్టుకోవాలంటే చాలా కష్టం అని అన్నాడు ఆ వ్యక్తి. నువ్వు చెప్పింది కూడా నిజమే, చంపడం చాలా ఈజీ, బ్రతికుండగా బంధించడం కష్టమే. కాబట్టి మీరు ఇప్పటి వరకు వేసిన ప్లాన్స్ అన్ని రద్దు చేసి మళ్ళీ అతన్ని టార్గెట్ చేసుకుని కొత్త లేఅవుట్స్ ప్లాన్ చేయండి. బై ద వే, కేస్ ఆఫ్ డెత్ రిపోర్ట్ చేయడానికి మీ స్థావరానికి రాలేదా అని అన్నాడు క్లో. డెత్ టీమ్ లీడర్ ఈ మధ్య అస్థిరంగా ఉన్నాడు. అతన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. అతను మా కాల్స్ కి ఆన్సర్ కూడా చేయట్లేదు. మేము మెసేజ్ పాస్ చేశాం అని అన్నాడు ఏజెంట్. వాట్ ఈస్ దిస్ అంటే అతను రూల్స్ పాటించకుండా ఉండటానికి ఎంత ధైర్యం అని కోపంగా అన్నాడు క్లో. కిస్ ఆఫ్ డెత్ అతను గన్స్ హ్యాండిల్ చేయడంలో కింగ్. ప్రొఫెషనల్ మర్డర్ ప్లాన్ చేస్తే 100% సక్సెస్ అవుతాడు. అతను రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో మోస్ట్ పవర్ఫుల్ అండ్ క్రూయల్ ఎక్స్పర్ట్. అతను లేకుండా శివని ఎలా డీల్ చేయాలో అక్కడ ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నేను వెంటనే హెడ్ క్వార్టర్స్ కి రిపోర్ట్ చేసి అతన్ని డిస్మిస్ చేస్తాను అని కోపంగా అన్నాడు క్లో. ఓహో మై లార్డ్, నేను ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నాను, అందుకే మీటింగ్ కి ఆలస్యంగా వచ్చాను. అంత మాత్రానికి మీరు నా మీద రిపోర్ట్ చేస్తారా? లేదంటే నేను లేకపోతే పని జరగదని భయపడుతున్నారా ఏంటి అని ఒక స్ట్రాంగ్ వాయిస్ వినిపించింది. అంతా ఆ వాయిస్ వచ్చిన వైపు చూశారు. రెడ్ కలర్ సూట్ లో ఉన్న ఒక యంగ్ పర్సన్ నెమ్మదిగా నడుస్తూ లోపలికొచ్చాడు. హే గాయ్స్, మీరంతా నన్ను డెత్ లీడర్ గా పిలవడం నాకు నచ్చట్లేదు. నేనేమైనా చనిపోయిన వాళ్ళకి లీడర్నా? డెత్ లీడర్ అంటున్నారు? నాకు జాన్సన్ అనే ఒక పేరుంది, అది చాలా బాగుంటుంది. సో మీరు ఆ పేరుతో పిలిస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అని అన్నాడు డెత్ లీడర్. అతను చాలా ఆరగెంట్ యాటిట్యూడ్ తో ఉంటాడు. అందుకే అప్పుడప్పుడు క్లోకి కోపం కూడా వస్తుంది. సరే, నీ ఇష్టం, నీ పేరు నువ్వు, కానీ సాధారణంగా నేను నీ స్వేచ్ఛని అడ్డుకోను. ఈసారి మాత్రం ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సంబంధిత సమాచారాన్ని నేను నీ మెయిల్ కి పంపించాను. నువ్వు చూసే ఉంటావు. దాని గురించి ఏమనుకుంటున్నావు అని అన్నాడు క్లో. క్లో చెన్నైలో రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కి హెడ్ ఆఫీసర్ అయినప్పటికీ అతను కిస్ ఆఫ్ డెత్ తో సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా మాట్లాడతాడు. అతని రేంజ్ కంటే కిస్ ఆఫ్ డెత్ రేంజ్ చిన్నదైనప్పటికీ కిస్ ఆఫ్ డెత్ ఫైటింగ్ స్కిల్స్, వరల్డ్ లెవెల్ కిల్లింగ్ స్కిల్స్ వలన క్లో అతని ముందు కాస్త తగ్గే ఉంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి ఓ వ్యక్తి రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ లో రేర్ అండ్ వాల్యుబుల్ టాలెంట్ పర్సన్. హో, ఇంత చిన్న విషయం కోసం మీరు నన్ను ఇంత స్పెషల్ గా అడగాల? అతను హైదరాబాద్ కి చెందిన ఒక ట్రాష్ గా ఉండేవాడంట కదా, అతనికి మీరు ఎందుకు ఇంత వాల్యూ ఇస్తున్నారు? అతన్ని శివ శరణ్య అని పిలుస్తారంట. అతను బాంబే నుంచి వచ్చిన రిచెస్ట్ పర్సన్ అంట అని చాలా తేలిగ్గా అన్నాడు. అతని గురించి అంత తక్కువ అంచనా వేయొద్దు. ఆ వ్యక్తి చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. మరీ ముఖ్యంగా అతని బాడీ గార్డ్స్ ని ఎవ్వరూ ఎదుర్కోలేకపోతున్నారు. వాళ్ళ ఫైటింగ్ స్కిల్స్ A1 లెవెల్ కంటే ఎక్కువగా ఉన్నాయి అని అన్నాడు క్లో. A1 ఫైటింగ్ ఎఫెక్టివ్నెస్, మై లార్డ్, ఈ రకమైన జీనియస్ ఇలా ప్రపంచాన్ని శాసిస్తున్నాడా? అతను కేవలం 25 సంవత్సరాల వ్యక్తి మాత్రమే. అతను అంత పవర్ఫుల్ గా ఉన్నాడా అని వెటకారంగా నవ్వాడు కిస్ ఆఫ్ డెత్. అతని అసలు పేరు జాన్సన్ అయినప్పటికీ చీకటి ప్రపంచంలో అతనికి ఇంకా అనేక భయంకరమైన పేర్లు ఉన్నాయి. చిన్న వయసులోనే చాలా ఫేమస్ అయ్యాడు. అతను సన్ రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ లో చాలా చిన్న వయసులో చేరాడు. అతన్ని మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీస్ ఇంటెలిజెంట్ అని కూడా అంటారు. అదే అతనికి అంత ఆర్గెన్సీని తెచ్చిపెట్టింది. మిస్టర్ జాన్సన్, నీ తెలివితేటలు ఎప్పటికీ తప్పు కావు. ఏదేమైనప్పటికీ శత్రువుని తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. సో బీ కేర్ఫుల్. నీపై నీకు చాలా నమ్మకం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా ఈ పని ఫినిష్ చేయి. వెంటనే శివని బంధించి తీసుకురా. నేను నీకు 3 రోజులు సమయం ఇస్తున్నాను. గుర్తుంచుకో, అతడిని బంధించాలి. కాళ్ళు చేతులు విరిగిపోయినా పర్వాలేదు, కానీ అతని ఊపిరి మాత్రం మిగిలే ఉండాలి. నువ్వేం చేసినా సరే అతను బందీగా పట్టుబడాలి అని గంభీరంగా డీప్ వాయిస్ తో అన్నాడు క్లో. ఇది చాలా చిన్న విషయం. దీనికోసం నేను నా విలువైన 3 రోజుల సమయాన్ని ఎప్పటికీ వేస్ట్ చేయను. నేను ఇప్పుడే నా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ శివని చచ్చిపోయిన కుక్కలా తీసుకొచ్చి మన స్థావరంలో పడుకోబెట్టడం మీరు చూస్తారు అని కాన్ఫిడెంట్ గా అన్నాడు జాన్సన్. అతని వెంట ఎప్పుడు ఒక మెటల్ బాక్స్ ఉంటుంది. అది ఆర్క్ షేప్ లో ఉంది. దాంట్లో డార్క్ హెవీ స్నైపర్స్, అనేక రకాలైన మెటల్ బుల్లెట్స్, కోల్డ్ లైట్ ట్రాన్స్మిషన్ తో కూడిన అనేక నైఫ్స్ అండ్ చిత్రహింసలకు సంబంధించిన వివిధ వస్తువులు ఉంటాయి. ఆ బాక్స్ చూస్తే ఎవరికైనా షాకింగ్ గా అనిపిస్తుంది. అదే సమయంలో అదే హోటల్లో ఎంట్రీ డోర్ దగ్గర బ్లాక్ ల్యాండ్ రోవర్ కార్ ఆగింది. అందులో నుంచి శివ దిగాడు. అతని వెంట కురుమిత్ర అండ్ అతనితో పాటు కొంతమంది నార్మల్ డ్రెస్లలో ఉన్న వ్యక్తులు కార్ దిగారు. శివ యొక్క ఎక్స్ప్రెషన్ ఇండిఫరెంట్ గా ఉంది. అతను ముందుగా హోటల్లోకి ఎంటర్ అయ్యాడు. అతని వెనుకే కురుమిత్ర కొంతమంది పర్సన్స్ లోపలికి వెళ్లారు. క్లో అండ్ అతని మనుషులతో ఉన్న హోటల్ కి శివ తన మనుషులతో ఎందుకు వచ్చాడు? అతనికి ఇన్ఫర్మేషన్ అందిందా, లేదంటే వేరే పని మీద వచ్చాడా? జాన్సన్ కి శివకి మధ్య జరగబోయే ఫైటింగ్ ఎలా ఉండబోతోంది? జాన్సన్ శివ యొక్క మరో బాడీగార్డ్ అవుతాడా, లేదంటే శివ చేతిలో చచ్చిపోతాడా? అసలు శివని ప్రాణాలతో బంధించాలి అని ప్లాన్ చేయడానికి గల కారణాలేంటి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే
నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో.